హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి తోటకూర చేస్తున్నానండి. చూడండి, ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో, బాగుంది కదా. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి కదండి. సో ఎప్పుడు వండేలాగా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా చేద్దామనేసి అనుకున్నాను. అదే విధంగాను మీకు కూడా ఇప్పుడు చెప్తాను. తోటకూర కర్రీ కోసం ముందుగా మనమైతే గ్రేవీ తయారు చేసుకోవాలండి. అందుకోసం ఇందులో నేను ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకున్నానండి. అలాగే ఇందులో వెల్లుల్లిపాయలు వేసాను, ఒక 10 అలా 3 స్పూన్స్ కారం వేసాను, ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకున్నానండి. వీటిని బరక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలా వేసుకొని పోపు దినుసులు అన్నీ అందులో వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వచ్చేసి అందులో వేసి కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు వేయింపుకోవాలి. వేసాక ఆకుకూరని అందులో వేసుకొని ఉడికించుకోవాలండి. నేనైతే సాల్ట్ వేయడం మర్చిపోయాను అందులో పేస్ట్లో, అందుకే ఇప్పుడు సాల్ట్ వేసి పసుపు కూడా యాడ్ చేశాను. ఈ విధంగా చేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తే మన తోటకూర రెడీ అవుతుందండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.